సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 6 ఎక్స్‌ప్లనేషన్. ఇంక ఎపిసోడ్ 6లో మన జాహీ అయితే వచ్చి ఇలా అనుకుంటుంది. ఒక ఈ ర్యాంక్ హంటరు పోర్టర్‌గా ఏ ర్యాంక్ డంజన్‌కెళ్తున్నాడా? వాడేమన్నా చావాలనుకుంటున్నాడా ఏంటి? పైగా నిన్న నేను చూసా తనొక వెపన్‌నయితే హోల్డ్ చేసి పట్టుకుంటున్నాడు. బట్ అది నేను సెకండ్ టైమ్ చూసినప్పుడు మాయమైపోయింది. సరే నేను వెళ్తున్నా అని చెప్పి మైనింగ్ టీమ్ లీడర్‌తో అయితే అంటుంది. మన మైనింగ్ టీమ్ లీడర్ ఉండి ఏమన్నా జరిగిందా లోపల అనైతే అడుగుతాడు. లేదు లేదు అలా ఏం లేదు. నేను చిన్న పని మీద వెళ్తున్నా. మీరు కంగారు పడాల్సిన పనేం లేదు అని చెప్పి చాహే అయితే అంటుంది. ఇక చాహే వెళ్ళేటప్పుడు ఇలా అడుగుతుంది. మీ దగ్గర వెపన్ ఏమన్నా ఉందా నేను తీసుకెళ్ళటానికి? ఇంక మైనింగ్ టీమ్ లీడర్ ఉండి పిక్సాక్స్ పెడతాడనమాట చేతిలో. ఏంటిది ఇచ్చారు? ఇంకా ఏమీ లేవా లోపల? ఏదో ఒకటి వేరేది ఇవ్వండి. స్పియర్ కానీ, స్వోర్డ్ కానీ. మైనింగ్ టీమ్ వాళ్ళ దగ్గర ఇయి తప్పితే ఇంకేముంటాయి? షోవెల్ గానీ, క్రౌబార్ గానీ ఉంటుంది. అలా అయితే నాకొద్దు. తీసుకోండి అని చెప్పి ఎళ్ళిపోతా ఉంటంటే మన చాహేకి భయమేసి మళ్ళా తిరిగి వచ్చి ఆ వెపన్‌నయితే తీసుకొని లోపలికైతే ఎళ్తుంది. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే మన జింగ దగ్గరికైతే తీసుకెళ్తారు. వాళ్ళేమో అక్కడ ఆ కర్రల్ని పట్టుకొని నేల మీద కొడతా ఉంటారు. ఇంకా అక్కడ కిహున్ టీమ్ మెంబర్స్ అయితే ఇలా అనుకుంటారు. ఇంతమంది హైయాక్సా! వీళ్ళు గనక బయటికెళ్తే ఎంతోమంది సిటిజన్స్ చచ్చిపోతారు. ఎస్పెషల్లీ ఈ నలుగురు. మిగతా వాళ్ళకి మ్యాజిక్ ఎనర్జీ ఎలా అయితే ఉంటుందో వీళ్ళకి కూడా ఆ ఔరా అనేది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంక కిహో నుండి ఇలా అనుకుంటాడు. మా మిషన్ ఏదైతే ఉందో అది కేవలం గేట్‌ని క్లోజ్ చేయడం మాత్రమే. అలా చేయాలంటే మేము ఈ డంజన్ బాస్ గాడిని ఖచ్చితంగా డిఫీట్ చేయాలి. ఇంక వాడుండి ఇలా అంటాడు. ఏంటి? నన్ను చూస్తే భయమేస్తుందా హ్యూమాన్స్? అని అనంగానే మన కిహూన్ అండ్ కిహూన్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అయితే ఒక మ్యాజిక్ ప్రెజెన్స్‌నైతే ఫీల్ అవుతారు. అది ఫీల్ అయ్యి వాళ్ళైతే కింద పడిపోతారు. ఇక కిహూన్ ఉండి మీరెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? ఓహ్! అదా! మీరు నాకొక ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి చిన్నగా ఆడుకుంటూ అయితే చంపేస్తా. ఎందుకంటే నా సోల్జర్స్ కూడా ఎంటర్‌టైన్ అవ్వాలి కదా! ఏంటి? ఎంటర్‌టైన్‌మెంటా? మేమిట్లా భయపడుతుంటే వాడికి ఎంటర్‌టైన్‌మెంటా? మా ప్రాణాలు వాడికి ఎంటర్‌టైన్‌మెంటా? ఇంకెందుకు మేము మనుషులం గాదు. ఆడుకునే తోలు బొమ్మలం. అని మన కిహోనయితే కాస్త ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటాడు. ఇంక మన బాస్ గాడైతే జిను వైపు చూసి ఇలా అంటాడు. ఇక్కడున్న వాళ్ళందరూ హ్యూమన్స్ కన్నా వీడే కొంచెం స్ట్రేంజ్‌గా కనపడుతున్నాడు. ఏదైతేనేం పర్లేదు అన్న తర్వాత మన కిహోనయితే అటాక్ అని అంటాడు. కానీ వాళ్ళ టీమ్ మెంబర్స్ అయితే రారు. భయపడుతూ వణుకుతా ఉంటారు. ఇంకా ఏదైతే అదయిందని మనకి హ్యూన్ వెళ్ళి అటాక్ చేస్తే వాడైతే ప్రొడక్షన్ యాడ్ చేస్తాడు. అది తగిలి మనకి హ్యూన్ అయితే కింద పడిపోతాడు. మన బాస్ గాడుండి గ్రావిటేషన్ మ్యాజికేసి పైకి కిందకి ఆడుకుంటానే ఉంటాడు. ఇంకప్పుడే జింగు చూసి సహించలేక వచ్చేసి కిహున్‌నయితే కాపాడతాడు. కాపాడి ఇలా చెప్తాడు. ఈ డంజన్ రైడ్ ఏదైతే ఉందో అది హంటర్స్ గిల్డ్‌కి సంబంధించింది. నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు లెక్కైతే. బట్ ఈ అసాల్ట్ టీమ్ ఏదైతే ఉందో మొత్తం డేంజర్‌లో ఉంది. ఆ తర్వాత ఒక హైయాక్ వస్తుంటే మన జిన్‌వు గ్రావిటేషన్ మ్యాజిక్ యూజ్ చేసి పైకి కిందకి వాడిని ఆడుకుంటాడనమాట. ఆడుకుంటా ఇలా చెప్తాడు. నేను నిన్ను ఇంకొక మాట అడగనా? మీరు ఈ మ్యాజిక్ బీస్ట్స్ అన్నిటిని నాకు వదిలేయగలరా? హౌ యారగెంట్. నాకు ఇది ముందే తెలుసు అని చెప్పైతే బాస్ గాడు రేజ్‌కైతే ఎళ్తాడనమాట. ఇక జిను గూడా నడుస్తూ ఇలా చెప్తాడు. ఇదే నా ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఇంత మంచి స్ట్రాంగ్ ప్రెజెన్స్‌నైతే ఫీల్ అవ్వటం. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇద్దరం ఒకే సమానం లెవెల్‌లో ఉన్నాం కాబట్టి అని చెప్పి తన షాడో సోల్జర్స్‌నైతే పైకి పిలుస్తాడనమాట. ఇక జిను ఉండి ఇలా చెప్తాడు. నేనే నిన్ను ఓడిచ్చేది గుర్తుపెట్టుకో. నేను నిన్ను ఓడిస్తా. అది పక్కా. ఇంక తర్వాత సీన్ షిఫ్ట్ చేసి గేట్ బయట దగ్గరకైతే తీసుకెళ్తారు. అండ్ అక్కడైతే మన చీఫ్ ఊజిన్ చౌల్ అయితే వచ్చుంటాడు. సర్వేలెన్స్ టీమ్ వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? నాకేం తెలుసులే. ఎవరైనా లీడర్‌కుంటే ఫోన్ చేయండి. తను ఎందుకు మైనర్‌గా చేస్తున్నాడు ఈ 2 డేస్ అని చెప్పి ఊజిన్ చౌల్ అయితే అనుకుంటాడు. ఇంకా మైనింగ్ టీమ్ లీడర్ వచ్చి సార్ మీరెందుకొచ్చారో నేను తెలుసుకోవచ్చా? అంటే మన ఊజిన్ చౌల్ ఉండి నీకు హంటర్ సంగ్ జిన్‌వూ ఎక్కడున్నాడో తెలుసా? ఇంక అందులో ఒకడుండి నాకు తెలుసు వాడేదో క్రైమ్ చేసే ఉంటాడు. ఏ చెత్త పని చేశాడు ఆడు. పైగా వాడు నా వైపు చూసిన చూపు ఏదైతే ఉందో చాలా భయమేసింది. వాడు నన్ను చంపేటట్టే ఉన్నాడు అని చెప్పి భయపడతా ఉంటాడు ఈడు. ఓహ్! అలా అయితే తను గేట్ లోపలైతే ఉన్నాడు. పైగా పోర్టర్ కింద వెళ్ళాడు. వేరే వాళ్ళెవరో రాకపోతే సో, తనైతే హెల్ప్ కోసం వెళ్ళాడు. ఏంటి పోర్టర్ గానా? అవును. ఏంటి ఒక మైనర్‌గా చేస్తూ తర్వాత పోర్టర్‌గా ఎళ్ళాడా? ఎందుకో కొంచెం తేడా కొడుతుంది. సరే. నువ్వు రేపు న్యూస్‌లో అయితే చూస్తావు ఇక్కడ ఏం జరిగిందో అని. అప్పుడు నీకు అర్థమవుద్ది.
మీరిప్పుడు ఏ మాటలైతే చెప్పారో అవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హంటర్ చా చెప్పినట్టే ఉన్నాయి. ఎందుకంటే తను గూడా అలానే చెప్పి ఎళ్ళింది. ఏంటి హంటర్ చా కూడానా? అనంగానే మన ఊహించోళ్ళకి భయంకరమైన మ్యాజిక్ ప్రెజెన్స్ అయితే తగులుతుంది. దీనమ్మ జీవితం ఏం పవర్‌రా ఇది! కొద్దిగుంటే నేను 2 ముక్కలయ్యేవాడినేమో అనిపిచ్చింది. సరే మ్యాజిక్‌ని టెస్ట్ చేద్దాం. మళ్ళా ఆ మీటర్ తీసుకురండి. ఇంకా తర్వాత సీన్ షిఫ్ట్ చేసి చాహే దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడేంటంటే మన చాహే కూడా రెడీ అవుతూ ఉండిద్దనమాట. ఈ కిహోన్ వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోయేలానే ఉన్నారు. నేను వెళ్లి హెల్ప్ చేయాలి అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన బాస్ దగ్గరికైతే తీసుకెళ్తాడు. వాడేమో ఇలా చెప్తాడు. "ఏంటి నా సోల్జర్స్‌తో పోలిస్తే నీవెంతరా? నాన్న బంగారు తల్లి. నువ్వు మమ్మల్ని అండర్ ఎస్టిమేటింగ్ చేస్తున్నావు నాన్న బంగారు కొండ. ఇప్పుడు చూస్తావుగా" అని జీను అయితే స్కిల్ అయితే యాక్టివేట్ చేస్తాడు మోనాక్స్ డొమైన్‌ది. ఇదైతే నాకు రీసెంట్‌గానే వచ్చింది. న్యూ జాబ్ స్కిల్ ఎప్పుడొచ్చిందంటే నాకు డీమన్ కాస్టిల్ 70థ్ లెవెల్ రీచ్ అయిన తర్వాత. నా షాడో సోల్జర్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యారు. డీమన్ కాస్టిల్‌లో ఫైట్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసిన తర్వాత. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఏంటిదిరా? అసలు ఏంటిదిరా? నేను కేవలం 2 సమ్మన్ క్రియేట్ చేసి మాత్రం సమ్మన్ చేయగలరు. అలాంటిది వీడెలా చేస్తున్నాడని షాక్ అయిపోతారు. ఏం చూస్తున్నారా ఎళ్ళండి అని చెప్పైతే పిలుస్తాడు. ఇంకా మన షాడో సోల్జర్స్ హైయాక్స్ అయితే తుక్కు తుక్కుగా కొట్టుకుంటానే ఉంటారు. ఇక జిన్‌వూ హైయాక్స్‌నైతే చాలా ఈజీగా చంపేయటం చూసి అండ్ పైగా తను ఏ మూవ్ అయితే వేశాడో అది వీళ్ళు కూడా చూసి ఇలా అంటారు. జస్ట్ మన వాయిస్ మాస్టర్ మూవ్స్ ఎలా అయితే ఉంటాయో అలానే చేశాడు. తను ఇంత స్ట్రాంగ్ అయినప్పుడు తను పోర్టల్ కింద ఎందుకొచ్చాడు? ఇక జెన్‌వోన్ ఇలా అంటాడు. వీళ్ళ సెన్స్ చూసుకుంటే బీ ర్యాంక్ హంటర్స్ వరకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఒక హైయాక్‌ని చంపటానికి 4, 5 టైమ్స్ అయితే రీజనరేట్ అయ్యారు. అనంగానే మన బాస్ గాడు ఒక ఫైర్ మ్యాజిక్ అయితే వేస్తాడు. దాంతో షాడో సోల్జర్స్ అందరూ చచ్చిపోతారు. రేయ్! ఎదవ అన్నారా ఎదవ. చూడు నాన్న బంగారు కొండ. నీ సోల్జర్స్ అనేవాళ్ళు పప్పెట్స్ లాంటోళ్ళు. నా ముందు పనికి రారు. పైగా నువ్వు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నావు తెలుసా? నీకు కూడా అదే చెందుద్దేమో. అదే మూర్ఖత్వంగా ఉండటం. ఎందుకంటే నా సోల్జర్స్ మళ్ళీ తిరిగి రాగలరు. ఇంకా ఆ తర్వాత జిన్‌వూ మీద 5, 6 రకాల మ్యాజిక్ స్పెల్స్‌నైతే ఏస్తాడు. మన జిన్‌వూ కూడా అన్నిటిని డాట్ చేస్తాడు. వేసిన తర్వాత ఇలా చెప్తాడు. ముందైతే నీ షాడో సోల్జర్స్‌ని ఈజీగా చంపేస్తా అని చెప్పి ఫైర్ మ్యాజిక్‌లనైతే వాళ్ళ మీద మళ్ళీ ఏస్తాడు. దాంతో షాడో సోల్జర్స్ కూడా చచ్చిపోతారు. ఇంక బాస్ గాడు నుండి సరే నువ్వు ఎంతసేపు పోరాడగలవో నేను చూస్తా. ఇంకా తర్వాత సీన్ చెక్ చేసి మన ఊహించోళ్ళ దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడైతే వీళ్ళు మానోమీటర్‌తో టెస్ట్ అయితే చేసుంటారు. ఇక వాళ్ళకి అర్థమయ్యేదేంటంటే సేమ్ ఎస్రాంగ్ గేట్ నుంచి వచ్చే మ్యాజిక్ ప్రెజెన్స్ ఇక్కడ తగిలింది అని చెప్పి వాళ్ళైతే అంటారు. అండ్ పైగా వీళ్ళైతే మిస్‌కాలిక్యులేషన్ ఏమైనా చేశారా అని చెప్పి అయితే అడుగుతాడు ఊహించోళ్ళు. సరే ఏదైతేనేం మాస్టర్‌ని కన్సల్ట్ అయితే అవ్వండి. పైగా మా వైపు కూడా అసాల్ట్ టీమ్ వాళ్ళు సపోర్ట్ చేయడానికైతే ట్రై చేస్తాం. ఇంక ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జీన్‌వి దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడేమో మన హయాక్స్ అయితే మన షాడో సోల్జర్స్‌ని ఈజీగా చంపేస్తూ ఉంటాయి. అండ్ మన బాస్ కూడా ఇలా చెప్తాడు. నీ సోల్జర్స్ వేస్ట్‌రా నా హయాక్స్‌ని చూడు ఎంత బాగా ఫైట్ చేస్తున్నారు. వేస్ట్ నువ్వు పక్కెళ్ళి ఆడుకోపో అనైతే అంటాడు. పైగా నీ మ్యాజిక్ ఎప్పుడైనా అయిపోవచ్చు చెప్పలేం. ఇప్పుడు గాని, ఇంకెప్పుడైనా గాని అయిపోద్ది. చెత్త మాటలు మాట్లాడకురా రేయ్! అని చెప్పి ఒక పోషన్ అయితే ఉంటుంది నా దగ్గర. తనైతే తాగేస్తాడు. తాగేసి ఇలా చెప్తాడు. నీకిప్పుడు అసలైన న్యారోమాన్సర్ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి హెరేజ్ అంటాడు. దాంతో హైయాక్స్ అన్నీ కూడా మన జిన్‌వు కంట్రోల్‌లోకైతే వచ్చేస్తాయి. ఏది చనిపోయిన హైయాక్స్. ఇక జిన్‌వు ఉండి ఇలా చెప్తాడు. మీ దగ్గర ఎవరైతే ఉన్నారో మిగతా హైయాక్స్ వాళ్ళని కూడా నేను నా షాడో సోల్జర్స్ కిందైతే మార్చుకుంటా. ఆఫ్‌కోర్స్ నిన్ను గూడా. ఇక మన బాస్ గాడు భయపడిపోతాడు. ఏంటి? తను ఒక అనంగానే గ్లిచ్ వచ్చిద్దనమాట. ఇంకా అలా రాంగానే వీడిలా అనుకుంటాడు. ఇన్ కేస్ అలా అయితే మేమెందుకున్నాం ఇక్కడ? మేము మా కళ్ళు తెరిచినప్పుడు మాకు మైండ్‌లో అనేది ఒక కమాండ్ మాత్రమే రన్ అవుతా ఉండింది. మనుషుల్ని చంపాలి, మనుషుల్ని చంపాలి అని మాత్రమే వినపడింది. మాకు రీజన్స్‌తో పని లేదు. మేము కమాండ్‌ని ఒబే అయితే చేస్తాం. వెళ్ళండ్రా వాళ్ళని ముక్కలు ముక్కల కింద నరికేసి నా కాళ్ళ ముందలైతే పడేయండి అని అయితే చెప్తాడనమాట. ఇంక వీళ్ళేమో ఫైట్ ఎరగదీస్తా ఉంటారు. జిన్‌వు గూడా అద్ది అలా కొట్టండ్రా ఒక్కొక్కడిని అనైతే అంటాడు. ఇంక మన బాస్ గాడండి అది ఎలా? అసలు ఎలా సాధ్యం? ఇంక వీళ్ళు కూడా వెళ్లి మనం తనకి హెల్ప్ చేద్దాం పదండి అంటే సరే అంటారు. అనంగానే మన బాస్ గాడు ఇంకో స్పెల్ అయితే యూజ్ చేస్తాడు. దాంతో వాళ్ళైతే కింద పడిపోతారు. అండ్ కాస్త బ్లడ్ గూడా వస్తుంది. ఇది చిన్న పిల్లలు ఆడుకునే ప్లేస్ కాదురా! నేను ఖచ్చితంగా చెప్తున్నా. నీ చెత్త గొంతయితే నేను వినదలుచుకోలేదు. అని కర్స్ మ్యాజిక్ అయితే ఏస్తాడనమాట జిన్‌వు మీద. మన జిన్‌వు అయితే దాన్ని ఈజీగా బ్రేక్ కూడా చేసేస్తాడు.
ఇంకా తర్వాత మన జిన్‌వు కొంతమందినైతే సమ్మన్ చేసి ఫైర్ మ్యాజిక్‌నైతే ఏపిస్తాడనమాట. ఏది ఆర్బ్ అయితే దొరుకుంటుంది గదా! మన జిన్‌వుకి దాంతో అయితే ఏపిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత బాస్ గాడికి తగులుద్ది కూడా. తగిలిన తర్వాత మన చాయ్ అయితే వచ్చి ఏంటి తను ఇంతమందినైతే సమ్మన్ చేయగలడా? ఇంక బాస్ గాడికి కోపం వచ్చిద్ది. "నన్ను కొడతావారా? నీకెంత ధైర్యం రా ఆగురా నీ మూతి పలగొడతా" అని చెప్పి రకరకాల మ్యాజిక్ స్పెల్స్‌నైతే ఏస్తాడు. ఏసిన తర్వాత వాడైతే ఒక జెయింట్ లాగైతే అవుతాడనమాట. అయిన తర్వాత నేను నిన్ను యాంట్‌ని నలిపేసినట్టు నలిపేస్తా అని డైలాగులైతే కొడతాడు. ఇక జినో కూడా ఉండి ఇలా చెప్తాడు. "రేయ్ బాబు నాకసలకే జెయింట్లంటే పిచ్చ కోపం. ఎందుకంటే వాళ్ళతో ఉన్న బ్యాడ్ మెమోరీస్ అన్నీ నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు కూడా అలానే అయ్యి నాకు తిక్క తెప్పిస్తున్నావు." ఇంకా తర్వాత ఆడికి కోపమొచ్చి చాలా ఫైర్ మ్యాగ్నెట్‌నయితే యూజ్ చేస్తాడు. యూజ్ చేసిన తర్వాత మన షాడో సోల్జర్స్ కూడా అయితే డిఫీట్ అయిపోతారు. ఇంకా వాడుండి ఇలా అంటాడు. "నువ్వు ఎంతకాలం నాతో పోరాడగలవురా? ఆ! సరే ఇది తీసుకో" అని చెప్పి డ్రాగన్ తీసుకొని వాడి కంట్లో అయితే పొడుస్తాడు. పైగా మన జినోని ఇలా అంటాడు. "నువ్వు ఇప్పుడు చాలా పెద్దగయ్యావు గదా! అది నాకు చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే నేనిప్పుడు నీ కంట్లో ఈజీగా పొడవగలిగా చూడు. అదే నువ్వు చేసిన మిస్టేక్." ఇంకా తర్వాత ఆడికి కోపమొచ్చి మళ్ళా ఫైర్ మ్యాజిక్‌నయితే యూజ్ చేస్తాడు. దాంతో మళ్ళా మన జిన్‌వు కూడా డాడ్జ్ అయితే చేస్తా ఉంటాడు అన్నిటిని కూడా. ఇక జిన్‌వుకి అర్థమవుతాయి. డ్రాగన్ అంత హెవీ డ్యామేజ్ ఏమి చేయలేదు అని. సరే అయితే ఇది వాడదాం అని చెప్పి తన హ్యాండ్ అయితే జెయింట్ లాగా అయితే మారిపోతుందనమాట. అదే తన మ్యాజిక్ అనేది. ఒక చైనయితే తీసుకొని మన బాస్ గాడికైతే చుట్టేస్తాడనమాట. చుట్టేసి కిందకైతే లాగుతాడు. ఇంకప్పుడే ఊహించోళ్ళైతే వచ్చుంటాడు. వచ్చి ఇలా అనుకుంటాడు. మాక్సిమం మేమెందుకు వచ్చామంటే ఇక్కడికి ఇందాక మాకొక మ్యాజిక్ ప్రెజెన్స్ అయితే తగిలింది. దాంతో భయపడొచ్చాం. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే మేము అవసరం లేదనుకుంటా. తను ఖచ్చితంగా టాప్ టైర్ ఫైటర్ అయ్యుంటాడు. పైగా తను సమ్మనింగ్ మ్యాజిక్ కూడా యూజ్ చేసాడు. సో, ఇదే అనమాట హంటర్ సంగి యొక్క ఎబిలిటీస్. ఇక చాహే ఊహించోళ్ళు అడుగుద్ది తను ఎవరు అంటే, నాకు కూడా అంతగా తెలీదు. కొంచెం మాత్రమే తెలుసు అనైతే అంటాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు డిఫీట్ చేశారో? అన్న తర్వాత "రేయ్! నువ్వు అయిపోయావురా నా చేతిలో" అని చెప్పి గందరగోళం చేసిన తర్వాత వాడైతే నేల మీద పడిపోతాడు. ఒక హై ఆర్క్ అయితే వాడిని పడేస్తుంది. పడేసిన తర్వాత తనకైతే గ్లిచ్‌లాగా వచ్చిద్ది. దాని తర్వాత తననైతే చంపేస్తారు. మిగతా హై ఆర్క్స్ చూసుకుంటే. ఇక జెన్‌వు గూడా బాస్ చచ్చిపోయాడుగా రివార్డ్స్ ఏమైనా కలెక్ట్ చేసుకుందాం. వద్దులే ఇది హంటర్స్ గిల్డ్ యొక్క రైడ్ కాబట్టి నేనేం తలదూర్చను. జస్ట్ షాడోని తీసుకొని ఎళ్ళిపోతా అని చెప్పి రైజ్ అయితే చేస్తాడు. దాంతో మన డంజన్ బాస్ యొక్క షాడో అయితే వచ్చుంటుంది. వీడి పేరేంటబ్బా అని మన జిన్‌వు అయితే అనుకుంటా ఉంటాడు. ఇంక ఈడికి గుర్తుకు రాదు మన జిన్‌వు గాడికి. దాంతో టస్క్ అని పేరైతే పెడతాడు. సరే ఇంక మీరు వెళ్ళిపోండి అని చెప్పి షాడో సోల్జర్స్‌ని అయితే వెనక్కి తీసేసుకుంటాడు. తర్వాత ఊహించోళ్ళైతే వచ్చి పిలుస్తాడు. ఇంక జిన్‌వు కాస్త కంగారు పడిపోతాడు. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు కూడా వచ్చి అసలు నువ్వేంటి ఇంత పవర్‌ఫుల్ వ్యక్తివి నువ్వు మాతో ఎందుకొచ్చావు అని చెప్పి అయితే అడుగుతా ఉంటారు. నేను వీళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి కాస్త భయపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఊహించోళ్ళైతే మన జిన్‌వు ముందుకొచ్చి మేము హంటర్ సర్వేలెన్స్ టీమ్ నుంచి అయితే వస్తున్నాం. మీ కళ్ళ ముందు ఎవరైతే ఉన్నారో తనైతే హంటర్ సంగ్ జిన్ వూ. ఇవి మా అసోసియేషన్స్ యొక్క టాప్ సీక్రెట్. మేమైతే మిమ్మల్ని అడుగుతున్నాం ప్లీజ్ ఏమనుకోకండి. ఈరోజు ఏమైతే జరిగిందో అది ఎవ్వరికీ చెప్పకండి. ఇంకా తర్వాత మేము మిమ్మల్ని ఎస్కార్ట్ చేస్తాం సార్. మీకేం సార్ మీకు భయపడకుండా మాతో పాటు రావచ్చు అని అయితే చెప్తారు. అండ్ హంటర్ సంగ్ జిన్ వూ అయితే మిమ్మల్ని కాపాడటానికి తన ట్రూ ఎబిలిటీస్‌ని అయితే చూపిచ్చాడు. సో, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. తనైతే హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇంక కెహోనండి ఆగండి అనైతే చెప్పి ఇలా చెప్తాడు. తను అంత ఇమ్మెన్స్ పవర్ ఆఫ్ మ్యాజిక్‌నైతే యూజ్ చేస్తున్నప్పుడు, తను ఎందుకు పోర్టర్‌గా వచ్చాడు అని చెప్పి నేను అడగను. ఎందుకంటే తనకి తన ఓన్ రీజన్స్ అయితే ఉంటాయి. ఎందుకు ఇట్లా చేయాలి అని. అది పక్కన పెడితే నీ వల్లే మేము ఇప్పటి వరకు బతికున్నాం. అందుకే నేను నా గ్రాటిట్యూడ్ చూపిస్తూ నీకైతే నా హార్ట్‌ఫుల్లీ థాంక్స్. ఇక ఆ తర్వాత మన జింగు తనకిచ్చింది కదా! ఒక డైరీ అదైతే తిరిగి ఇచ్చేస్తాడనమాట. ఇంకా తర్వాత జిన్‌వు వెళ్ళిపోతుంటే మన ఛాయ మాట్లాడాలి అనుకుంటుంది. అది మాట్లాడుకునేలోగా ఎనకాల నుంచి ఇంకో అమ్మాయి "నీ చేతిలో ఈ వెపన్ ఉందేంటి" అని చెప్పి అంటే, మన ఛాయ కాస్త సిగ్గుపడుతూ "నేనేమన్నా వేడుకి కనిపిస్తున్నానా" అయితే అడుగుతుంది. "ఎవరికి" అని అయితే అంటుంది. మన ఛాయ కూడా "లేదు లేదు ఎవరికీ ఏం లేదు. నథింగ్ ఏం లేదు." ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన చాయ్ జాంగిన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ తనైతే ఇలా చెప్తాడు. "ఏంటి అందరూ వెనక్కి వచ్చేసారుగా సేఫ్‌గా." అలా అయితే ఇప్పుడు మనం వైట్ టైగర్ గిల్డ్ ఎవరైతే హెల్ప్ తీసుకుందో సేమ్ హెల్ప్ మనం కూడా తీసుకున్నాం. ఒక్కరి నుంచే హంటర్, సంగ్ జిన్‌వు దగ్గర నుంచి ఇద్దరం తీసుకున్నాం హెల్ప్ అయితే. ఇంకా తను అయితే తన ఎబిలిటీస్ గురించి పొగుడుతా ఉంటాడనమాట. తన సమ్మనింగ్
మ్యాజిక్ ఏదైతే ఉందో అది చాలా బావుంది. అసాసిన్ టైప్ హంటర్ లాగానే ఉన్నాడు అని చెప్పి పొగుడుతా ఉంటాడు. తనైతే అడుగుతాడు ఇలా, తను నాతో కంపేర్ చేస్తే ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు. ఇప్పుడు హంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు 2 టీమ్స్ కింద డివైడ్ అయితే చేసి వాళ్ళ జాబ్‌నైతే చేయిస్తారనమాట. అప్పుడు ఏమవుద్దంటే లైక్ కాస్త బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలా చూసుకుంటే మీరు మోస్ట్ డిఫికల్ట్ అయిన డంజన్‌నయితే ఫేస్ చేస్తున్నారు. ఏ ర్యాంక్ డంజన్‌ని. మీరొక్కరు మాత్రమే ఉన్నారు. వాటితో డీల్ చేయగలరా? లేదు. కష్టమే. చూస్తూ ఉంటే 'ది అల్టిమేట్ సోల్జర్' అనే ఒక ట్యాగ్‌లైన్ జోక్ అయిపోయింది. అలా పిలుస్తాడు మాస్టర్ అని. నాకు అర్థమైంది అని చెప్తాడు. ఇంకా మన 'చాయ్ చాంగిన్‌కి' చెప్తాడు కూడా ఇలా. తననైతే మన గిల్డ్‌కి తీసుకురండి అంటే, నేను కూడా నా బెస్ట్ అయితే ఇస్తానైతే 'చాయ్ చాంగిన్' అయితే చెప్తాడు. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జిన్‌వు దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడ మన జిన్‌వు అండ్ జిన్‌వు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దేని గురించంటే వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడాడు కదా! మన జిన్‌హు దాని గురించి. ఇంకా ఆ తర్వాత సీన్ షూట్ చేసి మన లీ మిన్ సంగ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడ తనైతే రెడీగా ఉంటాడు. అంతటితోని ఎపిసోడ్ అయితే అయిపోతుంది. అండ్ యాహ్! అండ్ బై ద వే నాకైతే కాస్త హెల్త్ అయితే బాగోలేదు. అందుకే ఆడియో కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ వీడియో మంచిగా ఇవ్వడానికైతే ట్రై చేస్తా. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.